ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. ఈ రోజు దర్శనంకి సంబంధించి మొత్తం 10,000 SST టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో నిన్న ఎగ్జాక్ట్ గా ఉదయం 10:30 నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేస్తే ఆ టోకన్స్ అన్ని కూడా కేవలం 2 గంటల్లోనే కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాలలో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఆగస్టు 5వ తేదీ అనగా రేపు దర్శనంకి సంబంధించి 10,000 SST టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు ఉదయం 10 గంటల తరువాత ఏదో ఒక టైంలో ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఆ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన వెంటనే టైం ని వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను. అండ్ స్టేటస్ అనేది మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అందులో జాయిన్ అయ్యి స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇక ఆగస్టు 6వ తేదీ అనగా ఎల్లుండి దర్శనంకి సంబంధించి ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని రేపు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వరు. జూలై 1వ తేదీ నుంచి గురువారం రోజు దర్శనంకి సంబంధించిన SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ప్రతి బుధవారం రోజున ఆఫ్లైన్ లో టీటీడీ వారు రద్దు చేస్తున్నారు. దీనిని గమనించుకోగలరు. ఇక ఈ రోజు అనగా ఆగస్టు 4వ తేదీ మంగళవారం రోజున తిరుమలలో భక్తుల రద్దీ అయితే పెరిగింది. 300 రూపాయల టికెట్స్, 500 రూపాయల టికెట్స్ కలిగి ఉన్న భక్తులకి 3 నుంచి 4 గంటల దర్శన సమయం పట్టే అవకాశం ఉంది. తిరుపతి ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ పొందిన భక్తులకి 4 నుంచి 6 గంటల దర్శన సమయం పట్టే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 30 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక నిన్న అనగా ఆగస్టు 3వ తేదీ సోమవారం రోజున 78,561 మంది శ్రీవారి భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకోగా 33,361 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. 4,31,00,000 రూపాయలు భక్తులు హుండీలో సమర్పించుకున్నారు. 3,85,000 లడ్డూ ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. 2,06,000 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. 2,689 మంది భక్తులు మెడికల్ ట్రీట్మెంట్ పొందడం జరిగింది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు ఆఫ్లైన్ టోకన్స్ కి సంబంధించి అండ్ ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థాంక్స్ ఫర్ వాచింగ్.